అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ జంగారెడ్డిగూడెంలో బజాజ్ ఫైనాన్స్ ఉంది. ఇక్కడ చాలామంది కస్టమర్స్, పేదవాళ్ళు, అలాగే శాలరీ తక్కువ వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అవసరం వస్తువుల కోసం పర్సనల్ లోన్ అని లేకపోతే వస్తువులు కొనుక్కోవడం అనేది తీసుకోవడం జరుగుతుంది. అది కామన్. కానీ వాళ్ళు కట్టకపోతే వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్లో నెంబర్లకు ఫోన్ చేసి బెదిరించి ఒక బజాజ్ వాళ్ళు ఒక రౌడీ బ్యాచ్ని మెయింటైన్ చేస్తున్నారండి తెలియకుండా అండర్ గ్రౌండ్. ఈరోజు ఒక వ్యక్తి లోన్ కట్టకపోతే ఆ వ్యక్తి కాంటాక్ట్లో ఉన్న పర్సన్ అంటే ఈరోజు ఇప్పుడు మాట్లాడిన ఉమా గారికి ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చేసి ఆవిడ దాంట్లో ఉన్న కాంటాక్ట్స్కి లేడీస్కి మెయిన్లీ ఎవరికి చేస్తున్నారంటే వీళ్ళు లేడీస్ని టార్గెట్ చేస్తున్నారండి ఆ రౌడీ బ్యాచ్. ఈ బజాజ్ వాళ్ళు ఇక్కడ సురక్షితం అని పెట్టారు. సురక్షితం కాదు, ఇది మొత్తం స్కామ్. ఇది మొత్తం స్కామ్. దయచేసి ఈ బజాజ్ లోన్లో ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇది ఏదన్నా ఉంటే సెటిల్ చేసేసుకోండి. అలాగే బజాజ్ లోన్లు ఇస్తున్నారనేది కూడా తీసుకోవద్దు. దయచేసి ఇలాంటి బ్రాంచ్ల మీద, యాప్ల మీద మీరు తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు. వీళ్ళ 3 నెలల తర్వాత ఏంటి మీరు కస్టమర్కి సమాధానం చెప్పాలని అంటే మాకు సంబంధం లేదు, మీకు పైనుంచే ఫోన్లు వస్తాయి, వాళ్ళకి మీరే సమాధానం చెప్పుకోవాలి అనే సమాధానం లోన చెప్తున్నారు. కనీసం కుర్చీల్లో నుంచి లెగిసి కూడా ఇంతమంది వస్తే సరైన సమాధానం లేదు. వాళ్ళ మేనేజర్ గారు కూడా ఫోన్ చేసి మేము కేసు పెడతాం, మీరు కేసు పెడతాం అన్నారు. మరి ఈ బ్రాంచ్ పేరు చెప్పి అవతల వాడు ఫోన్ చేసి డబ్బులు వసూలు చేయడం అనేది వీళ్ళకి కరెక్ట్ పద్ధత అంటే? ఒకవేళ వాడు ఈ బ్రాంచ్ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసేసుకుంటాడు. ఇదే మళ్ళీ ఏజెంట్లు మళ్ళీ ఒక వారం తర్వాత మీరు కట్టలేదని అంటే దీనికి సమాధానం ఎవరు చెప్తారు? ఏదన్నా లోన్ ఇచ్చిన వాళ్ళు ఏదో. కాబట్టి ఒకవేళ సెటిల్మెంట్ చేసుకున్నా, తక్కువ కట్టించుకున్నా, మళ్ళీ ఈఎంఐలు కంటిన్యూ చేసుకున్నా ఈ బ్రాంచ్ నుంచి ప్రాసెస్ జరగాలి తప్ప ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చేసి అది చెన్నై అని చెప్తున్నారు, హైదరాబాద్ అని చెప్తున్నారు కానీ కాదు. అండర్ గ్రౌండ్లో ఉన్న రౌడీ మోక వాళ్ళు. ఈరోజు మాట్లాడిన పద్ధతి వేరు, ఈరోజు బ్యాంక్ మేనేజర్ మాట్లాడితే అతను మాట్లాడే పద్ధతి వేరు. కాబట్టి ఇలాంటి బ్రాంచ్లన్నీ కూడా రౌడీ మోకనే ప్రోత్సహించి వీళ్ళ వసూలుకి ప్రోత్సహించి, అలాగే చాలామంది పిల్లల ఆత్మహత్యలకు కానీ ఆడవారి ఆత్మహత్యలకు కానీ చాలా ఇబ్బంది పడి చేసుకుంటున్నారు. వాళ్ళే డైరెక్ట్ ఆ రౌడీ మోక బ్యాచ్ ఫోన్లో చేసినప్పుడు డబ్బులు లేవని నిన్న ఆ కస్టమర్ వీళ్ళకి చెప్తే మీరు రోడ్డు మీద పడి చనిపోతారో, పిల్లలతో సహా దూసేస్తారో మాకు అనవసరం, మా డబ్బులు మాత్రం మీరు కట్టి సావాలని చెప్పేంత ఇదిలో బజాజ్ ఫైనాన్స్ ఈరోజు ఉంది. ఇప్పటికే గోల్డ్ రూపంలో కానీ ఎన్నో విధాలుగా బ్యాంకులు మోసాలు జరుగుతున్నాయి. ఈ విధంగా కూడా మోసాలు చేసి ఆత్మహత్యలకు ప్రోత్సహించడం అనేది ఈ బ్రాంచ్కి పద్ధతి కాదు. ఏదన్నా ఉంటే ఇక్కడ కస్టమర్లని అక్కడ వాళ్ళే చూసుకోవాలి, అక్కడ మేనేజరే చూసుకోవాలి తప్ప రౌడీ మోకకి అప్పచెప్పి వీళ్ళు వసూలు చేసే పద్ధతి అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి వాటి మీద పోలీసు వారు, గవర్నమెంట్ వారు, అలాగే గౌరవనీయులు ఎస్పీ గారు కూడా ఒకసారి దృష్టి సారించి ఇలాంటి బ్రాంచ్లు ఎక్కడైతే ఉన్నాయో వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టి ఈ ఏళ్ళు ప్రోత్సహించే రౌడీ మోక ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ ట్రూ కాలర్స్ కూడా వాళ్ళ సొంత పేర్లు రావట్లే. ఒకళ్ళది హెచ్డిఎఫ్సి వస్తుంది, ఒకళ్ళది ఐసిఐసి వస్తుంది, ఒకళ్ళది ఏదో గవర్నమెంట్ అని వస్తుంది. అవి కూడా ఫేక్ ట్రూ కాలర్స్ మాత్రమే వీళ్ళు క్రియేట్ చేసుకొని బెదిరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవారిని బెదిరిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకునేలాగా ప్రేరేపిస్తున్నారు. కనుక తగిన చర్యలు గవర్నమెంట్ వారు, ఎస్పీ వారు, పోలీస్ శాఖ వారు అందరూ తీసుకొని ఇలాంటి బ్రాంచ్ని నిరోధించి కస్టమర్లని అలాగే ఆడవారిని కాపాడతారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.